హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కురుకురేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా స్పైసీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా బయట కొనాల్సిన అవసరం లేకుండా అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో 2 కప్స్ దాకా బియ్య పిండిని అయితే వేసుకోవాలి. నేను చిన్న కప్పు తీసుకున్నా, మీకు ఎంత క్వాంటిటీ ఉన్నా అంటే పెద్ద కప్పు తీసుకున్నా ఏం కాదు. ఇలా 2 కప్స్ తీసుకున్న తర్వాత 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. అందులోనే 1/2 కప్పు దాకా గోధుమ పిండి వేసుకోవాలి. తర్వాత అదే కప్పుతోటి కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం ఇప్పుడు చపాతి పిండిలాగా ఈ పిండినైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఎలాంటి ఉండలు లేకుండా చాలా స్మూత్గా మెల్లిమెల్లిగా కలుపుకోండి. ఒకేసారి వాటర్ అయితే పోసుకోకండి. ఇలా కొద్దిగా పోసుకుంటూ చపాతి పిండిలాగా అయితే ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఎలా కలుపుతున్నానో అలా కలిపేసుకోండి, అంటే స్మూత్గా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం పిండిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం 2 చేతులతోటి కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా చేతితోటి 2 చేతులతోటి రబ్ చేసుకుంటూ మంచి షేప్లో అంటే కురుకురే షేప్లో మనం ప్రిపేర్ చేసుకోవాలి. మీకు నచ్చితే కనుక ఏ షేప్లో అన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకొని మొత్తం ఒక షేప్లో చేసుకొని ప్లేట్స్లలో ఇలా పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది మొత్తం హీట్ అయిన తర్వాత ఈ కురుకురేలను అయితే లోపల వేసుకోవాలి. ఆయిల్లో ఇలా వేసుకోవాలి. అన్నిటినీ ఒకేసారి వేయకుండా అక్కడక్కడ మెల్లిమెల్లిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అన్నీ ఒకేసారి వేసుకోకుండా కొన్ని వేసుకొని ఇలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి. ఇలా అన్నిటినీ వేసుకొని మొత్తం పిండిని ఇలా కురుకురేలని ప్రిపేర్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇది తిన్నాక మాత్రం పిల్లలు మాత్రం బయట అస్సలు కొనియమని చెప్పరు, అంత బాగుంటుంది. ఇలా పిండినంతా అన్ని కురుకురేలని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని వీటిని ఇలా పక్కకు తీసుకోవాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత దీనిపైనుండి ఇవి మొత్తం కొంచెం చల్లారిన తర్వాత పైనుండి అయితే స్పైసీగా కావాలని ఇప్పుడు మనం కారం అయితే చల్లుకోవాలి. అది కూడా 1 స్పూన్ ఉంటే సరిపోతుంది. ఎక్కువ కారం అయితే బాగా కారం ఉంటుంది ఘాటుగా. మీ కారాన్ని బట్టి ఎంత కావాలో అంత వేసుకోండి. పైనుండి సాల్ట్ అయితే చల్లేసుకోండి. చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా చల్లేసుకోండి. ఒకవేళ గరం మసాలా కావాలంటే అది కూడా వేసుకోండి. గరం మసాలా కొంచెం బాగుండదు కాబట్టి చాట్ మసాలా వేసుకోండి, సరిపోతుంది. ఇలా మొత్తం ఒకసారి పైకి కిందికని మొత్తం కలిపేసుకోవాలి. తర్వాత చేతితోటి కలిపేసుకోవాలి. మొత్తం మసాలాలు బాగా పట్టాలి కాబట్టి చేతితోటైతే ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుంది. బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టైం కూడా ఎక్కువ పట్టదు. ఓ 10 మినిట్స్లో అయిపోతుంది. ఇలా మొత్తం ప్రాసెస్ చేసుకుంటే ఇలా మొత్తం అవన్నిటికీ కురుకురేలకైతే స్పైసీనెస్ అనేది చాలా పట్టింది. ఇలా తుంపేస్తే కూడా ఈజీగా విరిగిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కనుక నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.